శాంతి శాంతి నేనేం శాంతి మంత్రం జపించడం లేదు. ఏపీలో ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా శాంతి గురించే మాట్లాడుకుంటున్నారు. దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేసి ఇప్పుడు సస్పెన్షన్ లో ఉన్న శాంతి నడవడికపై చర్చించుకుంటున్నారు. వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డితో ఆమెకు సంబంధాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె మీడియా ముందుకొచ్చి ఆ ప్రచారాన్ని ఖండించారు. వాస్తవానికి శాంతి తీరు మొదటి నుంచి కూడా వివాదాస్పదంగానే ఉంది. ఆమె ఎక్కడ పనిచేసినా తోటి ఉద్యోగులతో సఖ్యతతో మెదల్లేదు అని తెలుస్తోంది. అందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. అందులో ఫస్ట్ గుర్తుకొచ్చేది పై అధికారిపై ఇసుక చల్లడం. శాంతి 2020లో గ్రూప్ 1 జాబ్ సాధించారు. దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా 2021 వరకు విశాఖపట్నంలోనే విధులు నిర్వహించారు. అప్పుడు విభేదాలు రావడంతో అప్పటి దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ పుష్పవర్ధన్ పై ఇసుక చల్లింది. ఓ అసిస్టెంట్ కమిషనర్ ఇసుక చల్లడం అప్పట్లో స్థానికంగా సంచలనంగా మారింది. ఆ వ్యవహారంలో ఆమెదే తప్పని తేలినప్పటికీ బాధిత అధికారిపైనే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో ఆ ఉన్నతాధికారి మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేశారు. ఇసుక చల్లిన ఘటనకు సంబంధించి శాంతికి వ్యతిరేకంగా కొంతమంది సాక్ష్యం చెప్పారు. సాక్ష్యం చెప్పిన వారిని ఆమె వేధింపులకు గురి చేశారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆ తరువాత 2022లో శాంతి విజయవాడకు బదిలీపై వెళ్లారు. విజయసాయిరెడ్డి సోషల్ హ్యాండిల్స్ లో యాక్టివ్ గా ఉంటారు. ఆయన చేసే ప్రతి ట్వీట్ ను శాంతి రీట్వీట్ చేయడమే లేక దాన్ని షేర్ చేయడమో చేసేవారు. విజయసాయిరెడ్డి చేసిన ప్రతి ట్వీట్ కు శాంతి రిప్లై ఇచ్చేవారు. అలా ఆమె నడుచుకున్న తీరు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇక శాంతి మదన్ మోహన్ కు మధ్య జరిగిన వాట్సాప్ చాట్ కూడా బయటకు వచ్చింది. అందులో 30 కోట్లు ఇస్తే తాను వదిలేస్తా అని, కానీ ముసలోడు డాక్టర్ సుభాష్ వదలరు అని చాట్ చేశారు. సార్ నువ్వు అనవసరంగా లాగుతని శాంతి రిప్లై ఇస్తే అందుకు నిజాలు త్వరలోనే బయటకొస్తాయని మదన్ మోహన్ చెప్పారు.